ఎవరికి ఏం జరగలేదండి, అది హాస్పిటల్ వాళ్ళే కనుక్కున్నాము, ఎవరికి ఏం జరగలేదు. ఎట్లా గుర్తించారు? నకిలీ డాక్టర్ ఎట్లా గుర్తించారు? తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చింది. డిగ్రీ ఫెయిల్. ఇతను డిగ్రీ ఫెయిల్. డిగ్రీ ఫెయిల్. మేడం, జిల్లాలో చాలా మంది సర్టిఫికేట్ లేకుండా సీరియస్ ప్లస్ ట్రీట్మెంట్ జరుగుతుంది. దానిపై మీరు ఎలాంటి డీల్ అవుతుంది? చాలా మంది డాక్టర్లు సర్టిఫికేట్ లేకుండా క్లినికల్ ఓపెన్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. అలాంటి వాటిపై ఎలా చర్యలు తీసుకుంటారు? అలాంటిది మాకు వెంటనే కంప్లైంట్ వస్తే దర్యాప్తు చేస్తామండి. వెంటనే ఇప్పుడు ఈ కంప్లైంట్ నేను వచ్చింది అండ్ వితిన్ 1 day మా సిఐఎస్ఐ వెంటనే రియాక్ట్ అయ్యి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అట్లాంటివి ఏమైనా వస్తే వెంటనే వితిన్ 1 day రియాక్ట్ అవుతాం. అట్లనే గ్రామాలలో ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల వ్యవస్థ కూడా బాగా పెరిగింది. ట్రీట్మెంట్ వచ్చి రాని వైద్యంతో పేషెంట్లు ప్రాణాలు చెలగాట మారుతున్నారని బాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లాలో. అలాంటివి కూడా ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినా మేము వెంటనే రియాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేస్తామండి అండ్ నిందితుడిని పట్టుకుంటాము. ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు ఇలాంటి వాటి వల్ల. సో దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. సర్టిఫికేట్ లో తను ఫోటోషాప్ చేశాడండి, ఆధార్ కార్డ్ ఫోటోషాప్ చేశాడు అండ్ ఈ డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఫోటోషాప్ చేశాడు. సో అతని ల్యాప్టాప్, అతని సెల్ ఫోన్ అండ్ ఆ ఫేక్ ఆధార్ కార్డ్ అండ్ ఫేక్ సర్టిఫికేట్ సీజ్ చేయడం జరిగింది. మూడు హాస్పిటల్స్ కన్సల్ట్ ఏమన్నా మీరు అవి మీద కేసు ఏమైనా చేసుకున్నారు? అంటే ఈ కన్సల్ట్ అయితే తీసుకున్నారు, అదే ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళపైన ఏమైనా కేసులు చేసి ప్రాపర్ చెక్ చేయకుండా చూస్తున్నారు కదా మేడం? అది మేము ఎంక్వైరీ చేస్తున్నాము. సారీ, రిజిస్ట్రేషన్ దేని హాస్పిటల్ కూడా ఉన్నాయి. సెక్షన్స్ వచ్చేసి ENS 318 of 4, 338, 336 of 3, 340 of 2, 319 of 3. కాంట్రాక్టర్ ద్వారా వచ్చారు. మేనేజ్మెంట్ కన్సల్ట్ ఎట్లా చేస్తారు? అతను కాంట్రాక్టర్ ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ ని కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఉంటుందండి లీగల్ యాక్షన్. ప్రస్తుతం క్లియర్గా ఎంక్వైరీ చేస్తున్నాం ఇంకేమేం చేశాడు అనే దాని గురించి. డెఫినెట్లీ యాక్షన్ అయితే ఉంటుంది. పోలీస్ శాఖకు ఇచ్చే సూచనలు ఇట్లాంటివి ఏమైనా ప్రజలకు కనుక కనపడితే వెంటనే మాకు, మా పోలీసులకి వెంటనే ఫిర్యాదు చేయండి. మా పోలీసుల నోటీస్ వస్తే మేము వెంటనే రియాక్ట్ అవుతాం. సర్జరీ లాంటివి ఏం లేదండి, అది మేము హాస్పిటల్ వాళ్ళని అడిగాము. సర్జరీ లాంటివి అంటే అక్కడ ప్రాక్టీస్ చేసింది. ఎక్కడ కూడా ప్రాక్టీస్ చేయలేదు. కాకపోతే ఏంటంటే మందమరిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ దగ్గరికి పోయి అసలు ఏం రాస్తారు ఏం కదని నేర్చుకున్నాడు. అంటే చూసిండు. అంటే పీడియాట్రిషన్ అంటున్నాడు, చిన్నపిల్లలు ఈయన వాళ్ళు ఎవరైనా బాధితులు ఉన్నారా? అది ఎంక్వైరీ చేశామండి. మేడం ఇప్పుడు సెక్షన్ 380 ఉద్దేశం వాడుకోవడం అనే దాని మీద పాత సెక్షన్లు ఏదైనా 420, 419 ఐపీసీ పాత సెక్షన్లు అంటే వేరే ఒక వాళ్ళ పేరు వాడుతున్నాడు. ఆ సెక్షన్లో కనుక ఇప్పుడు మనం కేసు చేయడం జరిగింది. ఇతను ఇంతకుముందు కూడా ఎక్కడ కూడా ప్రాక్టీస్ చేయలేదు. కాకపోతే ఈయన సొంతం మందమరి మండలము. అక్కడ ఏం చేసినంటే కొన్ని రోజులు ఇతను ఒక ఆర్ఎంపీ దగ్గర కొన్ని రోజులు పోయి నేర్చుకున్నాడు. అంటే ఎట్లా రాస్తారు, అసలు డాక్టర్ కావాలంటే ఏమేమి ఉండాలి అని. ఇంట్లో కూడా ఏం చేసినంటే MBBS చేసినాను, ఇంట్లో కూడా అబద్ధం చెప్పి కొన్ని రోజులు గాంధీ హాస్పిటల్ తిరిగి పట్టినాను.
సో ఇతని మోటో ఏంటంటే డిగ్రీ ఫెయిల్, డిగ్రీ డిస్కంటిన్యూడ్, 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్, తర్వాత మళ్ళీ పాస్ అయినా డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యిండు. బిఏ కాదు, మైక్రోబయాలజీ అండ్ కెమిస్ట్రీ, బ్యాచులర్ ఆఫ్ బయాలజికల్ సైన్స్, మైక్రోబయాలజీ అండ్ కెమిస్ట్రీ, ఎంబీఐసి అంటారు దాన్ని. అంటే అక్కడ ప్రాక్టీస్ ఏమైనా చేసిందా? ఎక్కడ కూడా ప్రాక్టీస్ చేయలేదు. కాకపోతే ఏంటంటే మందమరిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ దగ్గరికి పోయి అసలు ఏం రాస్తారు ఏం కదా అని నేర్చుకున్నాడు, అంటే చూసిండు అంతే. అంటే పీడియాట్రిషన్ అంటున్నారు, చిన్నపిల్లలు ఈయన వాళ్ళు ఎవరైనా బాధితులు ఉన్నారా? అది ఎంక్వైరీ చేశామండి. ఏం సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ ఇవ్వండి. మేడం ఇప్పుడు సెక్షన్ 380 ఉద్దేశం అంటే వాడుకోవడం అనే దాని మీద పాత సెక్షన్లు అయితేనేమో 420, 419 ఐపీసీ పాత సెక్షన్లు అంటే వేరే ఒక వాళ్ళ పేరు వాడుకున్నాడు. ఆ సెక్షన్లో కనుక ఇప్పుడు మనం కేసు చేయడం జరిగింది. ఇతను ఇంతకుముందు కూడా ఎక్కడ కూడా ప్రాక్టీస్ చేయలేదు. కాకపోతే ఈయన సొంతం మందమరి మండలము, అక్కడ ఏం చేసినంటే కొన్ని రోజులు ఇతను ఒక ఆర్ఎంపీ దగ్గర కొన్ని రోజులు పోయి నేర్చుకున్నాడు, అంటే ఎట్లా రాస్తారు, అసలు డాక్టర్ కావాలంటే ఏమేమి ఉండాలి అని. ఇంట్లో కూడా ఏం చేసినంటే ఎంబీబీఎస్ చేసినాను, ఇంట్లో కూడా అబద్ధం చెప్పి కొన్ని రోజులు గాంధీ హాస్పిటల్ తిరిగి పట్టుకొని. సో ఇతని మోటో ఏంటంటే డిగ్రీ ఫెయిల్, డిగ్రీ డిస్కంటిన్యూడ్, 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్, తర్వాత మళ్ళీ పాస్ అయినా డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యిండు. బిఏ కాదు, మైక్రోబయాలజీ అండ్ కెమిస్ట్రీ, బ్యాచులర్ ఆఫ్ బయాలజికల్ సైన్స్, మైక్రోబయాలజీ అండ్ కెమిస్ట్రీ, ఎంబీఐసి అంటారు దాన్ని. దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ నిందితుడు ముల్కల రవీందర్ అనే అతను. నిందితుడి పేరు ముల్కల రవీందర్, ఇతను మంచిర్యాల నుంచి. సో ఇతను ఎంబీబీఎస్ పాస్ అవ్వలేదు, కానీ ఆన్లైన్లో ఇతని పేరుకి దగ్గరగా ఉన్న డాక్టర్గా సర్టిఫికెట్లు అవి చూసి ఒక డాక్టర్స్ ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరు తన పేరుకి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని, ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని గత 2 ఏళ్ళుగా ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నారు. అయితే ఇతను స్టార్ హాస్పిటల్లో కొన్ని రోజులు, అలాగే ఆరోగ్య హాస్పిటల్లో కొన్ని నెలలు అండ్ భీమరాజు హాస్పిటల్ భీమంపేటలో కొన్ని నెలలు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ పీడియాట్రిషియన్గా చలామణి అయ్యారు. అండ్ రీసెంట్గా షణ్ముఖ హాస్పిటల్ నందు పీడియాట్రిషియన్గా జాయిన్ అవ్వడానికి 2 లక్షలు తీసుకున్నారు. సో నకిలీ డాక్టర్గా ఇన్ని రోజులు చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటున్నందుకు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మా సిఐ ఎస్ఐలు కలిసి. సో ఇతన్ని crime number 11 of 2025 under section 3184, 338, 336 of 3, 340 of 2, 319 of 2 of BNS ఈ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజలకి మేము విన్నవించేది ఏంటి అంటే, మీకు ఎక్కడైనా ఇలా ఫేక్ డాక్టర్లు లాగా ఎవరైనా అనిపిస్తే వెంటనే మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం. కంప్లైంట్ వచ్చింది దాని ప్రకారం ఫేక్ డాక్టర్గా చలామణి అవుతుంది. స్టార్ హాస్పిటల్ ప్రోగ్రామ్ రోడ్డులో స్టార్ హాస్పిటల్ ఫేక్ డాక్టర్గా చలామణి అవుతుంది అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది.